మనం ఇప్పుడు రేడియో యాక్టివిటీ గురించి మనం క్లియర్ కట్గా స్టడీ చేస్తాం. అసలు రేడియో యాక్టివిటీ అంటే ఏంటి, ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే రేడియో యాక్టివిటీ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనుకుంటే అక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాం. ఏంటని? ద స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది అన్స్టేబుల్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ రేడియో యాక్టివిటీ అని అన్నాం. ఏంటి స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్? డిసింటిగ్రేషన్ అంటే విడిపోవడం. అసలు ఎందుకు విడిపోద్ది? జనరల్గా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎందుకు విడిపోతున్నారు అంటే వాళ్ళ మధ్య ఏదో సమ్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు. అలాగే న్యూక్లియస్లో కూడా ఒక న్యూక్లియస్ ఉంది, దాన్ని ఏదో కారణం వలన కొన్ని పార్టికల్స్ కింద డివైడ్ అయిపోవడాన్ని స్పాంటేనియస్ డిసింటిగ్రేషన్ అని అంటాం. అందులో మనం రెండు ముఖ్యమైన కారణాలు చెప్పచ్చు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఏంటిది? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే మనం ఇంతకుముందు న్యూక్లియస్లో న్యూక్లియర్ ఫిజిక్స్ లెసన్లో స్టడీ చేసాం. ఏంటిది? న్యూక్లియాన్స్ విడివిడిగా ఉండేటప్పుడు కంటే కలిసి ఉండేటప్పుడు తక్కువ మాస్ ఉంటుంది. విడివిడిగా ఉండేటప్పుడు మాస్ కంటే కలిసి ఉండేటప్పుడు మాస్ తక్కువ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ మాస్ని మాస్ డిఫెక్ట్ అంటామని, ఆ మాస్ డిఫెక్ట్ వల్ల వచ్చిన ఆ మాస్ డిఫెక్ట్ ఎనర్జీ కింద మారిపోయి బైండింగ్ ఎనర్జీ కింద మారి న్యూక్లియాన్స్ని దగ్గరగా పట్టి ఉంచుందని చెప్పాం. సో ఈ పట్టి ఉంచిన బైండింగ్ ఎనర్జీ రైట్ ఒక్కొక్క న్యూక్లియానికి ఎంత వస్తుంది అని చెప్పడాన్ని మనం బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటాం. జనరల్గా దీని వాల్యూ ఎంత ఉండాలంటే మినిమం 7.6 మిలీనియం ఎలక్ట్రాన్ వోల్ట్ ఉండాలన్నమాట. అంతకంటే తక్కువ అయితే ఆ న్యూక్లియస్ అన్స్టేబుల్ న్యూక్లియస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఐరన్కి 8.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. దాని అటమిక్ మాస్ నెంబర్ 56. అక్కడి నుంచి అటమిక్ మాస్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఈ యావరేజ్ బైండింగ్ ఎనర్జీ తగ్గుతుంది. తగ్గి హెవీ న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు దాని యావరేజ్ బైండింగ్ ఎనర్జీ లేదా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అనేది 7.6 కంటే తక్కువ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ప్రాక్టికల్గా మనం స్టడీ చేసిన దాని ప్రకారం అటువంటి న్యూక్లియస్లన్నీ కూడా అన్స్టేబుల్ న్యూక్లియస్. ఇండైరెక్ట్గా చెప్పాలంటే హెవీ న్యూక్లియస్ లైక్ యురేనియం అన్స్టేబుల్ న్యూక్లియస్ అని చెప్పుకోవచ్చు. ఒకటైదు రీజన్. ఇంకో ఆస్పెక్ట్లో చెప్పుకోవాలంటే ఎప్పుడైతే అటమిక్ మాస్ నెంబర్ పెరిగిపోతుందో న్యూట్రాన్స్ ప్రోటాన్ నెంబర్ పెరుగుతుంది. ఏ న్యూక్లియస్లోనైనా సరే న్యూట్రాన్ బై ప్రోటాన్ రేషియో 1.4కి దగ్గరగా ఉంటే అది స్టేబుల్ న్యూక్లియస్. అలా కాకుండా న్యూట్రాన్ బై ప్రోటాన్ రేషియో 1/4 కంటే తక్కువ ఉంది అనుకోండి, ఏదైనా న్యూక్లియస్కి, హెవీ న్యూక్లియస్కి అలా జరుగుతుంది అంటే అర్థమేంటి? ప్రోటాన్ నెంబర్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ప్రోటాన్ నెంబర్ ఎక్కువ ఉందో వాటి మధ్య రిపల్షన్ ఎక్కువ అయ్యి ఆ న్యూక్లియస్ అన్స్టేబుల్ న్యూక్లియస్ కింద మారిపోతుంది. అలాంటి అన్స్టేబుల్ న్యూక్లియస్ ఏమవుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం ఉందనుకోండి. యురేనియం 92 యురేనియం 238 అనే ఒక న్యూక్లియస్లోంచి 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు, 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు, 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు. ఈ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు మనం ఏమంటాం? ఆల్ఫా పార్టికల్ అంటాం, లేదా 2He4 అని అంటాం. అవునా? హీలియం న్యూక్లియస్ లేదా ఆల్ఫా పార్టికల్ అంటాం. సో ఈ రకంగా ఒక ఆల్ఫా పార్టికల్ కింద మారిపోయినప్పుడు అది థోరియం అనే ఒక ఎలిమెంట్ కింద మారుతుంది. 90-234 అనే ఒక కొత్త ఎలిమెంట్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ P/P రేషియో కంటే N/P రేషియో కంటే ఇక్కడ N/P రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రకంగా N/P రేషియో మెరుగుపరుచుకుంటుంది అనమాట. మీకు పాయింట్ అర్థమైందా? సో ఆ రకంగా కొన్ని పార్టికల్ని వదులుకోవడం ద్వారా తక్కువ N/P రేషియో అంటే ప్రోటాన్ నెంబర్ కంటే N/P రేషియో పెరుగుతుందన్నమాట. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రోటాన్స్ని తగ్గించుకోవడం ద్వారా వాటి యొక్క రిపల్షన్ తగ్గించుకొని న్యూక్లియస్ ఒక స్టెబిలిటీని డెవలప్ చేసుకుంటుంది. ఇలాగా కొన్ని పార్టికల్స్ న్యూక్లియస్లోంచి సెపరేట్ అయిపోయే ప్రాసెస్ని మనం రేడియో యాక్టివిటీ అంటాం. మీకు అర్థమైందా? నిజం చెప్పాలంటే ఇంతకంటే క్లియర్గా చెప్పలేమండి. ఒక హెవీ న్యూక్లియస్ చిన్న చిన్న పార్టికల్ని వదులుకుంటూ ఒక స్టేబుల్ న్యూక్లియస్ లాగా ఫామ్ అవ్వడాన్ని మనం ఏమన్నా రేడియో యాక్టివిటీ అన్నాం. ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం మన దగ్గర 4 యురేనియంలు ఉన్నాయనుకోండి. అన్నీ ఇవి ఒకేసారి జరగవచ్చు,
స్టెప్ బై స్టెప్ కూడా జరగవచ్చు. అన్నీ ఒకేసారి అన్ని న్యూక్లియస్లో ఒకేసారి రేడియో యాక్టివిటీ స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒకటి ముందు ఒకటి వెనక కూడా అవ్వచ్చు, అది మనం చెప్పలేం. సో దాని మెటీరియల్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యురేనియం ఒక ఆల్ఫా పార్టికల్ని వదులుకుందాం అనుకోండి. ఈ యురేనియం స్థానంలో ఎవరు వస్తారు ప్లేస్లో? థోరియం వస్తారు. అంటే యురేనియం, థోరియం, యురేనియం, యురేనియం అని ఆ ఎలిమెంట్లు మిగులుతాయి. ఒక కాంపౌండ్లో 4 యురేనియంలు ఉండాల్సిన ప్లేస్లో ఇక్కడ 3 యురేనియంలు ఉన్నాయి. సో ఫస్ట్ ఉండే నెంబర్ని N0 అని అంటాం. ఎన్ని యురేనియంలు ఉన్నాయి? 4 యురేనియంలు ఉన్నాయి. దీన్ని ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అంటాం. తర్వాత ఎన్నయ్యే? తగ్గిపోయాయి, ఎందుకంటే ఒకటి థోరియం కింద మారిపోయింది కాబట్టి రేడియో యాక్టివిటీ ప్రాసెస్లో. కాబట్టి కొత్తగా వచ్చినవి ఎన్నైతే 3 యురేనియంలు అయ్యాయి. ఇలాగా ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ కంటే ప్రజెంట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లో తక్కువగా ఉంటుంటాయి అన్నమాట. ఇలా టైంతో పాటు తర్వాత ఏమవుతుంది? ఇంకో యురేనియం థోరియం కింద మారిపోతుంది. ఇది అయిపోయింది, తర్వాత ఇంకో యురేనియం, తర్వాత ఇంకో యురేనియం అదే స్టెప్ బై స్టెప్ అలాగా ఉన్న యురేనియంలన్నీ గ్రాడ్యువల్గా థోరియం కింద మారిపోతుంటుంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ని రేడియో యాక్టివిటీ అని అన్నాం. సో దీనికి ఒక ఈక్వేషన్, అంటే ఎంత టైంలో కంప్లీట్గా ఈ మెటీరియల్ ఇంకో మెటీరియల్ కింద మారిపోతుంది, లేదంటే సగం ఇందులో ఉన్న సగం పార్టికల్స్ సగం న్యూక్లియస్లో థోరియంలోకి ఎలా మారిపోతాయి, అలా చెప్పడానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి. కాబట్టి ఒక థియరం ఏదో డెవలప్ చేయాలి. కాబట్టి లాస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అనే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు స్టడీ చేయబోతాం. ఏంటిది? లాస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. సో చూద్దామా లాస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటో? ఓకేనా, చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నా చూడండి. లాస్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అంటే ఏంటో చూద్దాం. మనకి అక్కడ ఎగ్జాంపుల్లో మనం ఒకటి తీసుకుందాం. ఏంటంటే యురేనియం అన్నదాన్ని తీసుకున్నాం. ఇందాక మనం ఎగ్జాంపుల్ స్టడీ చేస్తున్నాం కదా, యురేనియంని స్టడీ చేస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యురేనియం అనే ఒక సబ్స్టెన్స్ ఉంది. దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉన్నాయి. సో ఇనీషియల్గా ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ N0 అని, కొంతసేపు అయిన తర్వాత ఒక యురేనియంలో ఒక ఆల్ఫా పార్టికల్ వెళ్ళిపోవడం ద్వారా థోరియం కింద మారిపోయింది అనుకోండి. 1 యురేనియం, 2 యురేనియం, 3 యురేనియం, 4 5 6 7 8 ఉన్నాయి. సో ఫస్ట్లో ఉండేవి 9 అయితే తర్వాత ఉండేవి ఎన్ని అవుతున్నాయి? 8 అయ్యాయి. మరి ఒకటే ఏమైపోయింది? ఎస్, దాంట్లోంచి ఈ యురేనియంలోని ఆల్ఫా పార్టికల్ వెళ్ళిపోవడం ద్వారా అది థోరియం కింద మారిపోయింది. సో ఈ రకంగా మారిపోయినప్పుడు ఓకేనా, ఇక్కడ యురేనియం అయితే తగ్గిపోయింది కదా. సో ఆ రకంగా మనకి ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రాసిన చూడండి, N0 అంటే ఎవరు? ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ అంటే ఎన్ని ఉన్నాయి అది. కొంతసేపు అయిన తర్వాత ఏమవుతున్నాయి? నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ తగ్గిపోతున్నాయి. ఎన్ని అయితే మిగిలే వాటిని N అని అన్నాం. ఎన్ని చేంజ్ అయిపోయి ఇన్ని తగ్గిపోయి అనమాట. దాన్ని డికేడ్ అని అంటాం. డికే అంటే తగ్గిపోవడం అని. సో dN/dt అంటే రేట్ ఆఫ్ డికే ఆఫ్ న్యూక్లియర్ అంటే తగ్గిపోవడం. సో ఈ రకంగా ఇక్కడ ఒక లాని డెవలప్ చేసాం. ఇప్పుడు జనరల్గా ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్లోని వాటర్ ఫ్లో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి? ఇలా వాటర్ వస్తుంది కదా, ఫ్లో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి? ఎస్, ఈ ట్యాంక్లో ఉండే వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది, అవునా కదా? దీంట్లో వచ్చే లిక్విడ్ ఫ్లో స్పీడ్ దీంట్లో ఉండే లిక్విడ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఎలాగైతే అలా డిపెండ్ అవుతుందో ఇక్కడ N0 N కింద మారిపోయే స్పీడ్ అంటే dN/dt, దాన్ని రేట్ ఆఫ్ డికే అంటాం. అంటే ఈ మారిపోతున్న రేట్ ఎంత టైంలో మారిపోతుంది, రేట్ ఆఫ్ డికే ఆఫ్ న్యూక్లియర్ని dN/dt అంటే ఈ dN/dt ప్రపోర్షనల్ టు N అని అంటాం. అంటే ఈ వస్తున్న వాటర్ దాంట్లో ఉండే వాటర్ వాల్యూమ్కి ఎలా ప్రపోర్షనేట్గా ఉంటుందో ఈ తగ్గిపోయే రేట్ అంటే డికేడ్ రేట్ దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ న్యూక్లియర్ ఉందనుకోండి స్పీడ్గా డికే అవుతుంది, తగ్గిపోతుంది అనుకోండి స్లోగా డికే అవుతుంది. మనకి చూడండి, మంట వేసాం అనుకోండి, ఎక్కువ కర్రలు ఉండేటప్పుడు మంట ఎక్కువ వస్తుంది, కర్రలు తగ్గిపోతున్న కొద్దీ మంట తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ డికే రేట్ అన్నది అంటే మారిపోయే రేట్ అన్నది దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే కాకపోతే ఇక్కడ మైనస్ అని పెట్టాలి. ఎందుకు మైనస్ అని పెట్టాలంటే తగ్గిపోతుంది, ఈ N0 కంటే N తక్కువ ఉంది కాబట్టి -dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు N. కాబట్టి -dN/dt ఈజ్ ఈక్వల్స్ టు
లాంబ్డా ఎన్. కాబట్టి దీని నుంచి మనం థియరమ్ని డెవలప్ చేయాలి. కాబట్టి మనం దీన్ని సింపుల్గా రాసుకుంటే dn/n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా dt. సో ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి ఆన్ బోత్ సైడ్స్, dn/n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా dt. సో ఇనీషియల్గా ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియని T0 అని అంటాం. టీ టైం దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియని n అంటాం. ఓకేనా? స్టార్టింగ్లో ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియని n0 అని, టీ టైం తర్వాత ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియన్ n అని అనుకుంటే అర్థమవుతుందా? సో ఇనీషియల్గా టైం 0, టీ టైంలో ఇనీషియల్ టైం 0 అయినప్పుడు ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ n0, టీ టైం అప్పుడు ఉండే న్యూక్లియర్ n అనుకుంటే ఇంటిగ్రేషన్ dn/n dx/x అంటే ఇది ఎంత అవుతుంది? ln n అవుతుంది అనమాట. అంటే ఇంటిగ్రేషన్ 1x dx లాగా అనమాట. ఓకేనా? ln x అవుతుంది అలా. కాబట్టి లిమిట్స్ ఏంటి? n0 to n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రేషన్ dt అంటే t అనమాట. లిమిట్స్ అప్లై చేసాం అనుకోండి, ln n మైనస్ ln n0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా t. మీకు తెలుసు కదా, log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a బై b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా t. ఇంకా రాసుకుంటే ఏమవుతుంది? ln ఇటువైపు వచ్చింది అనుకోండి, ఎక్స్పోనెంట్ ఫంక్షన్ అవుతుంది. n/n0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా t. అంటే ఈ ln ఇటువైపు వస్తే ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి. సో n ఈజ్ ఈక్వల్స్ టు n0 ఈ పవర్ మైనస్ లాంబ్డా t. ఈ లాంబ్డాని మనం డికే కాన్స్టెంట్ అంటాం. ఈ లాంబ్డాని ఏమంటామా? డికే కాన్స్టెంట్ అంటాం. ఈ n ఏమంటాం? ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్. n0 అంటే ఎవరు? ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్. ఈ రకంగా మనం ఒక ఈక్వేషన్ని డెవలప్ చేసాం. ఏంటిది? ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా t అనే ఒక ఈక్వేషన్ తీసుకొని మనం ఫాలో అవుతాం. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొన్ని కొత్త థియరం సో ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం ప్రూఫ్ చేసాం. ఏంటిది? n ఈజ్ ఈక్వల్స్ టు n0 ఈ పవర్ మైనస్ లాంబ్డా t అనేది ప్రూవ్ చేసాం. సో కాబట్టి ఇందులో లాంబ్డాని డికే కాన్స్టెంట్ అని అంటాడు. డికే కాన్స్టెంట్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్ త్వరగా డికే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ n అంటే ఎవరు? రిమైన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్. ఇందా చెప్పాను కదా, n0 అంటే ఇనీషియల్గా నువ్వు తీసుకున్న నెంబర్ ఆఫ్ న్యూక్లియర్, కొంతసేపు అయిన తర్వాత ఎంత న్యూక్లియర్ మిగిలింది అనేది n. సో కాబట్టి n ఏమంటాం? రిమైన్ న్యూక్లియర్ అంటాం. మరి ఎన్ని కన్వర్ట్ అయిపోయాయి, ఎన్ని డికే అయిపోయాయి, ఎన్ని ఎలిమెంట్స్ మారిపోయాయి అంటే ఇనీషియల్ ఉండేది n0 అయితే, ప్రెజెంట్ ఉండేది n అయితే, ఈ డిఫరెన్స్ని మనం నెంబర్ ఆఫ్ డికేడ్ న్యూక్లియర్ అని అంటాం. nకు ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఏమని? n0 ఈ పవర్ మైనస్ లాంబ్డా t అని నెంబర్ ఆఫ్ డికేడ్ న్యూక్లియర్. n0 కామన్ ఫ్యాక్టర్ తీస్తే 1 మైనస్ ఈ పవర్ మైనస్ లాంబ్డా t. ఓకే, దీన్ని నెంబర్ ఆఫ్ డికేడ్ న్యూక్లియర్, నెంబర్ ఆఫ్ డికేడ్ న్యూక్లియర్. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటివి? ఇది రిమైన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్కి, ఇది నెంబర్ ఆఫ్ డికేడ్ న్యూక్లియర్కి మధ్య రిలేషన్. కాబట్టి దీనికి వచ్చే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, ఓకేనా, తగ్గిపోతున్నాయి కదా, ఇలా ఉంటుంది గ్రాఫ్ m0 t. దీనికి ఎలా ఉంటాయంటే టైం అవుతున్న కొద్దీ డికే అయిపోయిన పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. దీన్ని ప్రూవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడగానే మనం టిక్ పెట్టగలగాలి. కాబట్టి ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ తెలియాలి అంటే దాని గ్రాఫ్ టైంతో పాటు తగ్గిపోతుందని చెప్తుందనమాట. దాన్ని డికే ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే రిమైన్ నెంబర్ ఆఫ్ డికేడ్ ఇలా ఉంటాయి అన్నమాట. దీని గ్రాఫ్ ఇలా తీసుకోవాలి. ఓకేనా? సో మీకు నెక్స్ట్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఏంటంటే, సో చూద్దాం. ఇక్కడ హాఫ్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం డిఫైన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ 5 మినిట్స్లో మనం చాలా ఇంపార్టెంట్వి మనం స్టడీ చేయబోతున్నాం. హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ఇనీషియల్గా నీకు ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ n0 అంటే కొంతసేపు అయిన తర్వాత తగ్గిపోతున్నాయని చెప్పాను కదా, యురేనియం థోరియం కింద మారిపోతుంది. అలాగ ఒక్కొక్క యురేనియం తగ్గిపోతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ తగ్గిపోతుంది. అలాగా మనం ఇనీషియల్గా తీసుకున్న వాటిల్లో
సగం అయిపోవడానికి ఎంత టైం పడుతుందో అర్థమవుతుందా? ఇనీషియల్గా మనం తీసుకున్న న్యూక్లియర్లోంచి సగం న్యూక్లియర్గా మారిపోవడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంని హాఫ్ లైఫ్ అంటాం. కాబట్టి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే నీకు ఆల్రెడీ తెలుసు, మనకు ఆల్రెడీ తెలుసు n = n0 e⁻−λt అని, అవునా? సో కాబట్టి ఇది ఎంత అయిపోవాలి? ఇనీషియల్గా తీసుకున్న దాంట్లో సగం అయిపోవాలన్నమాట. n0 e⁻−λt. సో n0 పోతే ½ e⁻−λt. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈ 2 పైకి వచ్చింది అనుకో, 2⁻−1 = e⁻−λt అంటే 2⁻1 e⁻λt. ఈ ఎక్స్పోనెంట్ అటువైపు వెళ్తే ln అవుతుంది అనమాట. ln2 λ. ఈ t ప్లేస్లో మనం ఏం చేయాలి చెప్పండి? హాఫ్ తీసుకున్నాం కదా, కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని th అని అనాలి, అంటే t హాఫ్ లైఫ్ అని అర్థం. ఓకేనా? t హాఫ్ లైఫ్, t హాఫ్ లైఫ్. కాబట్టి t హాఫ్ లైఫ్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? ln2/λ. సో అయితే మీకు ఇప్పుడు ఈ లాంబ్డా మధ్యలో వస్తుంది ఏంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి రేడియో యాక్టివిటీ స్పీడ్గా అవుతుందా స్లోగా అవుతుందా చెప్పి ఒక నెంబర్. రేడియం ఉందనుకోండి, దానికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. యురేనియం ఉందనుకో, దానికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. అది మనకు ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ ఇస్తారు, ln/λ వేయాలి. అయితే మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ln వాల్యూ ఎంత అంటే చెప్తాను. అసలు ln వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ln అంటే 2.303 log 2 అని అర్థం, బై లాంబ్డా అని అర్థం. log 2 వాల్యూ ఎంత అంటే, ఓకేనా, 0.303 ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా? log 2 బై log 2 అంటే చెప్పాను కదా 0.3010 అనుకుంటా, అప్రాక్సిమేట్గా చెప్పాను. ఈ టోటల్ వాల్యూ చేస్తే ఎంత వస్తుందంటే 0.693 బై లాంబ్డా. ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్. సో ఇప్పుడు టీహెచ్కి 3 రకాలుగా రాయొచ్చు, మనకి అవసరం బట్టి, ప్రాబ్లంలు ఇచ్చే కండిషన్ బట్టి. హాఫ్ లైఫ్ ln2/λ కానీ, 2.303 log 2/λ కానీ, 0.693/λ అని కానీ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ద టైమ్ టేకెన్ టు కన్వర్ట్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఇంటూ హాఫ్ ఆఫ్ ద ఇనీషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై. అంటే ఇనీషియల్గా ఇచ్చిన వాటిలో సగం అయిపోవడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంను మనం ఏమన్నాం? హాఫ్ లైఫ్ అని అన్నాం. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. సో దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం హాఫ్ లైఫ్ సంబంధించి. ఇప్పుడు ఒక మంచి ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. యురేనియం హాఫ్ లైఫ్ ఈజ్ 20 years అన్నాడు. ఏమన్నాడు? యురేనియం హాఫ్ లైఫ్ ఈజ్ 20 years. ఎంతమా? యురేనియం హాఫ్ లైఫ్ ఈజ్ 20 years. ఇనీషియల్లీ 10 grams ఆఫ్ యురేనియం ఈజ్ టేకెన్. ఇనీషియల్ అన్నప్పుడు మాస్ కాబట్టి ఎంతో ఇండికేట్ చేసాం, ఇనీషియల్ అన్నాడు కాబట్టి m0తో ఇండికేట్ చేసాం. హౌ మచ్ మాస్ విల్ రిమైన్ అంటే ప్రెజెంట్ రిమైన్ మాస్ని m అన్నాం. ఆఫ్టర్ టైం 80 years అని అంటున్నాడు. ఇది ఇయర్స్, ఇది ఇయర్స్. ఓకేనా? ఇది క్వశ్చన్. జనరల్గా మనకి తెలిసిన రిలేషన్ ఏంటి? n/n0 ఈజ్ ఈక్వల్స్ టు n/n0 ఈజ్ ఈక్వల్స్ ½ t/t½ లేదా n ఈజ్ ఈక్వల్స్ టు n0 e⁻−λt. జనరల్గా ఈ ఈక్వేషన్ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో అయితే ప్రాబ్లం ఏంటి? n/n0 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 t/t½ కదా సార్. ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ న్యూక్లియై, ప్రాబ్లం ఏమో మాస్. మరి ఎలాగవుతుంది అని అంటే అవుతుంది. నెంబర్ ఆఫ్ న్యూక్లియై సగం అయిపోతే మాస్ కూడా సగం అయిపోతుంది కదా. ఆ ప్రిన్సిపల్ లాగే ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఇది ఏ రేషియోలో ఉంటుందో, రిమైన్ మాస్ బై ఇనీషియల్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ½ t/t½ కింద తీసుకోవాలి. కాబట్టి m ఇనీషియల్ మాస్ నువ్వు ఎంత తీసుకున్నావు? 10 grams తీసుకున్నావు. 10 grams ఈజ్ ఈక్వల్స్ టు 1/2 t/t అంటే t అంటే గివెన్ టైం 80 years బై 20 years, హాఫ్ లైఫ్ 20 years. కాబట్టి అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. m/10 grams ఈజ్ ఈక్వల్స్ టు 4 times కదా, అంటే 1/2 అంటే 1/16. కాబట్టి మాస్ రిమైన్ మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 10 grams బై 16 అంటే అప్రాక్సిమేట్ 5/8.
లేదంటే 16 0.65 అనుకోండి అప్రాక్సిమేట్. ఇంత మాస్ మిగిలింది. ఓకేనా, ఎగ్జాక్ట్గా మీరు డివైడ్ చేయండి సరిపోతుంది. ఓకేనా, సో ఇంత మాస్ మిగిలింది. ఇది ఒక మెథడ్, ఇది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. సో ఇంకో మెథడ్ ఉంది, ఏంటిదంటే ఇది యూనివర్సల్ మెథడ్, అంటే ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్. అదేంటో చూద్దాం. మనకి ప్రెజెంట్ మాస్ m = m0 e పవర్ మైనస్ లాంబ్డా టీ అని రాద్దాం. ఓకేనా, సో ఇది చెరిపిద్దాం. ఇది చెరిపిద్దాం. సో మనకి m = ఓకేనా, ఇనీషియల్ మాస్ ఎంత అన్నాడు 10 grams ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే 0.693 T½ అంతే కదా, ఇంటూ T. కాబట్టి m = 10 grams ఇంటూ ఈ పవర్ మైనస్ 0.693 బై, ఓకేనా, బై T½ ఎంత ఇచ్చాడు 20, ఇదెంత ఇచ్చాడు 4. కాబట్టి m = 10 grams ఈ పవర్ మైనస్ 0.693, ఇది 80 ఇచ్చాడు. కాబట్టి 4 times అనమాట. కాబట్టి దాన్ని మనం మళ్ళీ చేస్తే ఇంటూ 4. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసుకుంటే m = 10 grams బై ఈ పవర్ 0.693 ఇంటూ 4 వేసుకొని వాల్యూని సింప్లిఫై చేసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్, బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడండి. ఇందాక చేసిన దానికి ఇంకో మోడల్. హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియోయాక్టివ్ సబ్స్టెన్స్ 40 years. After how much time the remain mass 1/16th part of initial mass అన్నాడు. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఏంటిది, n/n0 = 1/2 T/T. సో ఈ మాస్ ఎంత అవుతుంది అన్నాడు, రిమైన్ మాస్ ఈజ్ 1/16th part of ఇనీషియల్ మాస్, అంటే ఇది n0కి 1/16th part ఉంటుందన్నమాట. ఓకేనా, = 1/T T/T. సో కాబట్టి 1/16 = 1/2 T/T. కాబట్టి దాన్ని రాసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/4 అని రాసుకోవచ్చు. = 1/2 T/T/T. కాబట్టి 2/4 = 2/T/T. కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే 4 = T/T½ కాబట్టి T = 4 times of T½ T½ ఎంత ఇచ్చారు, 40 years ఇచ్చారు. కాబట్టి ఆ 40 yearsని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 × 40 years, కాబట్టి 160 yearsలో ఆ మాస్ ఎంత అవుతుంది, 1/16th part రిమైన్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎలా చేస్తాం చూద్దాం. ఓకేనా, చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఇక్కడ హౌ మచ్ రిమైన్ మాస్ అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఆఫ్టర్ హౌ మచ్ టైం 7/8th part decayed from original అర్థమవుతుందా అని అంటున్నాడు. సో కాబట్టి డికేడ్ అంటే ఎవరు, n0 - n అన్నది ఓకే 7/8 times ఆఫ్ ఇనీషియల్. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇప్పుడు మన అడిదిటి వెళ్తే ఏమవుతుంది, n0 - 7/8 n0 = ప్రెజెంట్ రిమైన్ అనమాట. ఇది రిమైన్, ఇది ఇనీషియల్ నుంచి ఇనీషియల్ మైనస్ రిమైన్ తీస్తే డికేడ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి డికేడ్ ఎంత అన్నాడు, 7/8th part డికేడ్ ఫ్రమ్ ద ఇనీషియల్. కాబట్టి ఇనీషియల్ మైనస్ రిమైన్ వేసుకుంటే డికేడ్ వచ్చింది. కాబట్టి అడిదిటి వేస్తే డికేడ్ ఎంత అన్నాడు, 7/8 part ఆఫ్ ఒరిజినల్ అన్నాడు. కాబట్టి ఇది ఎంత అయింది, 1/8 part ఆఫ్ n0 = n. కాబట్టి n/n0 వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, 1/8 వచ్చింది. మనకి తెలిసింది ఏంటి, n/n0 = 1/2 T/T.
టీ హాఫ్. కాబట్టి n/n0 వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1/8 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ టీ హాఫ్. ఓకేనా. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/t పవర్ టీ హాఫ్. ఓకేనా, టీ హాఫ్. కాబట్టి 3 ఈజ్ ఈక్వల్స్ టు t/t హాఫ్. కాబట్టి ఎంత అయింది, t ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ టీ హాఫ్. టీ హాఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 40 ఇయర్స్. కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు 3 × 40 ఇయర్స్. t ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇయర్స్. 120 ఇయర్స్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ రకంగా మనకి 120 ఇయర్స్లో 7/8 పార్ట్ డికే అయిపోతుంది, 1/8 పార్ట్ రిమైన్ అవుతుంది. డికేడ్ అయినప్పుడు జాగ్రత్త చూడండి, ఇనీషియల్ మైనస్ రిమైన్ వేసి డికేడ్ వేయాలన్నమాట. దాంట్లోంచి మనం ఈ రిలేషన్ డెవలప్ చేసి 1-2 సార్లు ఈ ప్రాబ్లం చేయండి. డ్యామ్ షూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, చూడండి ఎలా సాల్వ్ చేశాను. ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇక్కడ ఉంది, దాన్ని ఒకసారి చూద్దాం. ఏంటో ఇంపార్టెంట్ టెర్మినాలజీ చూద్దాం. ఇక్కడ జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఇస్తున్న టెర్మినాలజీ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ రిమైన్. అంటే అర్థం ఏంటంటే నువ్వు n0 అనే ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు n అని మిగులుతున్నాయి కదా, మిగలడానికి ఉండే ప్రాబబిలిటీ సింపుల్, n/n0 రేషియోనే. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ రిమైన్ అంటాం. n/n0 ఎలా కడతామండి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి 1/2 t/th. సో ఈ వాల్యూనే మనం ప్రాబబిలిటీ ఆఫ్ రిమైన్ అంటాం. అది కావాలంటే ఏం చేయాలి, 1/2 t/th. లేదా n ఈజ్ ఈక్వల్స్ టు n0 e పవర్ మైనస్ లాంబ్డా టీ కదా, దీన్ని కింద పడేసాం అనుకోండి, n/n0 ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ లాంబ్డా టీ. ఓకేనా, ఈ వాల్యూని కూడా ప్రాబబిలిటీ అంటాం. అదే కానీ డికేడ్ అన్నాడు అనుకోండి, డికేడ్ అంటే అర్థం ఏంటంటే n0 మనం తీసుకున్నాం, n మిగిలే, ఇది డికే అయిపోయినవి బై ఇనీషియల్ తీసుకున్నాం అనుకో, 1 - n/n0. దీన్ని మనం ఏమన్నాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ డికేడ్. ప్రాబబిలిటీ ఆఫ్ డికేడ్ అంటే 1 - n/n0. బట్ n/n0 వాల్యూ మీకు తెలుసు, 1/t పవర్ t/t కానీ, లేదా e పవర్ మైనస్ లాంబ్డా టీ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏరియా ఒకటి ఉంది, ఏంటిది, రేడియో యాక్టివ్ డేటింగ్ అని. ఓకేనా. ఇక్కడ జనరల్గా రేడియో యాక్టివ్ డేటింగ్ అనేసి ఎలా యూజ్ చేస్తామంటే, జనరల్గా దీన్ని ఏజ్ ఆఫ్ రాక్, దీన్నే టు ఫైండ్ అవుట్ ద ఏజ్ ఆఫ్ రాక్ అని కూడా అంటాం. ఓకేనా. జనరల్గా మనకి ఒక ఎలిమెంట్స్ ఎక్స్కవేషన్లో మనం తవ్వి తీసినప్పుడు కొన్ని సబ్స్టెన్సెస్ దొరికాయి అనుకోండి, దాంట్లో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మనకి తెలుసు కదా, 6C12, ఇట్ ఈజ్ స్టేబుల్ న్యూక్లియస్ ఆఫ్ ద కార్బన్. అలాగే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ 6C13 అని కూడా ఉంటాయి. ఇది ఉంటుంది, అది ఉంటాయి. బాగా పాతకాలంలో తీసుకున్న ఏదైనా స్టోన్ ఏదైనా తీసుకున్నా దాంట్లో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది అన్స్టేబుల్. అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఒక స్టేబుల్ న్యూక్లియస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు, అన్స్టేబుల్ ఎప్పుడైనా అన్స్టేబులే కదండి, అది స్టేబుల్ కింద మారిపోవాలి కదా. సో అంటే ఇనీషియల్గా ఇలా ఉండే అన్స్టేబుల్ న్యూక్లియై ఇలా మారిపోతుంది అనమాట. అంటే ఇనీషియల్గా నువ్వు ఇది n0 తీసుకున్నావు. ఓకేనా. సో తర్వాత ఏమవుతుంది, ఇలాగే అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి. ఎట్ ఎనీ టైం టీలో 6C13 ఉంటుంది, 6C12 కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇందులో ఇనీషియల్గా ఉండే దానికి ప్రజెంట్ ఉండే ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్కి ఈ స్టేబుల్ ఎలిమెంట్కి ఆఫ్ సేమ్ కాంపౌండ్ మధ్య రేషియోని కట్టడం ద్వారా మనం ఆ ఏజ్ ఆఫ్ రాక్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నేను కొంచెం క్లియర్గా చెప్తా, డోంట్ మైండ్, కొంచెం స్పీడీ చెప్పా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, half life of 6C13 is 1200 years.
Okay, in a rock we found the ratio of 6C13 and 6C12 is 1:7. ఫైండ్ ఏజ్ ఆఫ్ రాక్ అన్నారు. ఏమి ఇవ్వలేదు డేటా, ఏజ్ ఆఫ్ రాక్ అన్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఒక రాక్ను పట్టుకొని దాని ఏజ్ అంత ఎలా ఖచ్చితంగా చెప్పేస్తాం? అది ఎప్పుడు ఫామ్ అయింది ఎలా చెప్పేస్తాం? లేదా ఒక ఎలిమెంట్ రాక్ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ ఏదైనా దాని ఏజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, సరదా చూడండి ఒకసారి. ఓకే, సో హాఫ్ లైఫ్ ఆఫ్ ఇది అన్స్టేబుల్ న్యూక్లియై, ఇది ఒక స్టేబుల్ న్యూక్లియై కింద మారుతుంది. ఇది ఏ రేషియోలో ఉంది? 1:7. అంటే నౌ 1:7 ఎవరు? 6C13:6C12. ఫస్ట్ ఇలా రాసుకోవాలి, ఇటువైపు అన్స్టేబుల్ రాసుకోవాలి, ఇటువైపు స్టేబుల్ రాసుకోవాలి. ఇనీషియల్గా ఎవరు ఉండి ఉంటారు? ఫస్ట్ ఇనీషియల్గా అంత అన్స్టేబులే ఉందని అనుకోవాలన్నమాట. అంటే దీన్ని ఏ, దీన్ని బి అనుకుంటే, ఓకేనా? మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే a plus b is equals to 1/2 power t by tau. ఇలా వేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అన్స్టేబుల్ న్యూక్లియై పేరు ఏ పెట్టాలి, స్టేబుల్ న్యూక్లియై పేరు బి పెట్టాలి. అప్పుడు మనం ఏజ్ ఆఫ్ రాక్ ఫైండ్ అవుట్ చేసాడు. అన్స్టేబుల్ బై ఇనీషియల్గా, అన్స్టేబుల్ కూడా స్టేబులే కదా, అంటే స్టేబుల్ కూడా అన్స్టేబులే కదా. అంటే ఇనీషియల్గా ఎంత ఉండేది? ఇప్పుడు 1:7 ఇనీషియల్గా ఎంత ఉండే? అంత అన్స్టేబుల్ 8:0. అంటే ఇదంతా చెప్తే అర్థమవుతుంది. కాబట్టి a plus b is equals to 1/t t power half. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 1:7. ఇది 1/1 plus 7 is equals to half t. t మనకు కావాలి. హాఫ్ లైఫ్ ఎంతది? 1200 years. కాబట్టి 1/7 అంటే 1/8 is equals to t by 1200 years. కాబట్టి దీన్ని ఎంత రాసుకోవచ్చు మనం చూడండి, దీన్ని ఎంత రాసుకోవచ్చు చూడండి, క్లియర్గా ఇక్కడ చేద్దాం. 1/8ని 1/t² is equals to 1/2 power t by 1200 years. ఓకేనా? కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 power 3 is equals to 2 power t by 1200 years. కాబట్టి 3 is equals to t by 1200 years. but t is equals to 3600 years. కాబట్టి నేను మీకు క్లియర్గా మరొకసారి చెప్తున్నా చూడండి, ఇది ఇంపార్టెంట్ మోడల్. అన్స్టేబుల్ ఇక్కడ చెప్పాను, ఒక అన్స్టేబుల్ ఎలిమెంట్ స్టేబుల్ ఎలిమెంట్ కింద మారిపోతే అన్స్టేబుల్ ఎలిమెంట్ని ఏ అని, స్టేబుల్ ఎలిమెంట్ని అంటే ఫామ్ అయ్యే ఎలిమెంట్ని బి అనుకుంటే a plus b is equals to 1/2 t power t by t అందులో వేసుకోవాలి. ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్, ఇది దీని కింద మారిపోతుంది అనమాట. ఇది పేరెంట్, ఇది డాటర్, పేరెంట్ డాటర్. అర్థమవుతుందా? సో ఇలా చూసుకొని జాగ్రత్త 1-2 సార్లు ఈ ప్రాబ్లం చేయండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ మెయిన్స్, నీట్ అండ్ అడ్వాన్స్. ఓకేనా? సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టెర్మినాలజీ, బ్యూటిఫుల్ వర్డ్ని ఒకటి మనం యూజ్ చేయబోతున్నాం. యాక్టివిటీ. ఏ వర్డ్? యాక్టివిటీ. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాద్దాం. యాక్టివిటీ అన్న వర్డ్ గురించి మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ మనకి ట్యాంక్లోని కొంత లిక్విడ్ ఉందనుకోండి, అది ఫ్లో కింద బయటకు వచ్చేస్తుంది. ఆ ఫ్లోలో వచ్చిన లిక్విడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ ఫ్లో అందులో ఉండే లిక్విడ్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? అలాగే ఇలా n0 అంటే ఇనీషియల్గా తీసుకున్న నెంబర్ ఆఫ్ న్యూక్లియై వేరే న్యూక్లియైగా మారిపోతుంది. ఇలా అవడని రేడియో యాక్టివిటీ అన్నాం కదా, అది స్పీడ్గా ఇలా మారిపోతుంది అనుకోండి, యాక్టివ్, మోర్ యాక్టివ్ అని అంటాం. కాబట్టి దాన్ని dN/dt అంటే దీంట్లో చేంజ్ బై టైం, రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ dN/dt, దాన్ని యాక్టివిటీ అంటాం. సో మనకి తెలిసిన దాని ప్రకారం ఈ dN/dt దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నెంబర్ ఆఫ్ దాంట్లో ఉండే న్యూక్లియై మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇనీషియల్గా ఉండే నెంబర్ ఆఫ్ న్యూక్లియై n0, అప్పుడు ఉండే యాక్టివిటీ a0, తర్వాత నెంబర్ ఆఫ్ న్యూక్లియై n కింద మారిపోతుంది కాబట్టి అప్పుడు ఉండే యాక్టివిటీ dN/dt అనుకుంటే దాన్ని ఏ అనుకుంటాం.
ఓకేనా, అంటే మారిపోయే రేట్ అనమాట. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు n నాట్ e పవర్ మైనస్ ల్యాండా టీ అవుతుంది. కాబట్టి దీంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్, దీంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్, దీంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ యాక్టివిటీని ఏ అని, దీంట్లో వచ్చే రేట్ ఆఫ్ చేంజ్ ఇనీషియల్ యాక్టివిటీ అని అంటాం. వాటికి మధ్య రిలేషన్ ఇది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నాట్ ఈ పవర్ మైనస్ ల్యాండా టీ కానీ, ఏ బై ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 టీ బై టీహెచ్ కానీ అని అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అక్కడ రాసాను చూడండి. ఏంటిది? ఏ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ హాఫ్ లైఫ్ ఈజ్ 20 years. ఏమన్నా హాఫ్ లైఫ్ అంటే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 years. ఓకేనా, టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 years. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ యాక్టివిటీ ఈజ్ 1/4 ఆఫ్ ఇనీషియల్ యాక్టివిటీ. సో కాబట్టి అక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఈక్వేషన్ ఏంటి? ఏ బై ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ టీ బై టీ. కాబట్టి ఈ యాక్టివిటీ ఏమైంది అన్నాడు? ఇనీషియల్ యాక్టివిటీలో 1/4 అన్నాడు. కాబట్టి ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ టీ బై టీ. ఓకేనా, సో కాబట్టి 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ టీ బై టీహెచ్. ఓకేనా, సో మీకు అర్థమైంది కదా. సో దాన్ని మనం కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? చూడండి. 1/2ని ఎలా రాయొచ్చు? 1/2ని ఎలా రాయొచ్చు చెప్పండి? 1/2 పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 పవర్ టీ బై టీహెచ్. కాబట్టి 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ బై టీహెచ్. సో కాబట్టి ఈ రెండు కంపారిజన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ బై టీహెచ్. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 2TH. సో టీహెచ్ హాఫ్ లైఫ్ ఎంత ఇచ్చాడు? 20 years. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 20 years అంటే 40 yearsలో. ఓకేనా, 40 yearsలో మనకేమవుతుంది? యాక్టివిటీ బికమ్స్ 1/4 ఆఫ్ ద ఇనీషియల్ యాక్టివిటీ. ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఓకేనా, సో రేడియో యాక్టివిటీ గురించి కొంత చెప్పాను. ఇంకా డీటెయిల్గా ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అనే ఒక వీడియోలో ఒక 60 questions పెడుతున్నా. అది తప్పనిసరిగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. దాంట్లో వీటి ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ పెడతాను. ఓకేనా. హలో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నందకుమార్, ఫిజిక్స్ లెక్చరర్, టీచింగ్ ఫర్ లాస్ట్ 20 years. రియల్లీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబ్బా. మన పిల్లలకి ఈ యూట్యూబ్ పుణ్యమని ఏదో కొంత తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకునే అవకాశం దొరికినందుకు, అదృష్టం దొరికిన హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఫస్ట్ మనం న్యూక్లియర్ ఫిజిక్స్లోని రేడియో యాక్టివిటీ గురించి కొంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తా. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ నచ్చినైతే వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్. ఓకేనా, రైట్.